చూస్తుంటే చచ్చేదాకా ఇలాగే చూసేలా ఉన్నాడు. లాభం లేదు. మమ్మీ 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 ఏంటి? మమ్మీ కాపాడు. అదేంటి అసలు అక్కడికి ఎలాగావు? నేను ఎక్కలేదు మమ్మీ. డాడీని సేవ్ చేయాలని నేను స్లిప్ అయ్యాను. ముందు తొందరగా కాపాడు మమ్మీ. సరేరా, నేను పట్టుకుంటాను. అమ్మో వద్దు, నాకు భయం వేస్తుంది. రా, నేను పట్టుకుంటాను. మమ్మీ వద్దు. సరే ఉండు ఉండు, ఒక్క నిమిషం. మమ్మీ పడిపోతాను మమ్మీ. మమ్మీ కాపాడు. రా, దూకే. మమ్మీ దూకవే. అబ్బా, దూకవే. వర్ష, రా, దూకవే. వర్ష, వర్ష, రే, నవ్వుతున్నావా? చెప్తాను సంగతి. అమ్మో, అమ్మో. అయ్యో. ఏమండి, భోం చేస్తారని ఇందాక నుంచి పిలుస్తున్నాను. ఎందుకు రాలేదు? నేను ఆడుకుంటున్నాను. తర్వాత ఆడుకోవచ్చు. ముందు అన్నం తినండి. రండి. నాకు ఆకలిగా లేదు. నేను ఆడుకున్నాకే తింటాను. ఆకలిగా లేకపోవడం ఏంటి? పొద్దుననగా కాస్త టిఫిన్ చేశారు. ఇప్పుడు భోజనం చేయకపోతే ఎలా? రండి. నాకొద్దు తులసి, నేను తినను. ఏమండి, సమయానికి తినకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాట వినండి. నా ఆరోగ్యం పాడైతే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఒక్క ముద్ద తినండి. అమ్మో, ఏ, ఇది నా కొత్త కారు. ముట్టుకోకూడదు, పాడైపోద్ది. నువ్వు వెళ్ళు తులసి. చూడండి, మీరు అన్నం తినకపోతే నా మీద ఒట్టే. నువ్వు నన్ను అన్నం తినమంటే నా మీద ఒట్టే. అయ్యో, మీకు ఎలా చెప్పను? నోడుతూ చెప్పు. చూడండి, మీరిప్పుడు కడుపు నిండా అన్నం తింటే మీకింతకంటే మంచి బొమ్మిస్తాను. ఇంతకన్నా మంచి బొమ్మ ఉండదే ఉండదు. ఇదే పెద్ద బొమ్మ. మీకోసమని ఇంతకంటే పెద్ద బొమ్మ తీసుకొచ్చాను. ఇది కేవలం కారు మాత్రమే. నేను తెచ్చిన బొమ్మ దీనికంటే బాగా పరిగెడుతుంది. నిజంగా అంత బాగుంటుందా? ఏది చూయించు. ముందు మీరు అన్నం తింటే చూపిస్తాను. నువ్వు చూపిస్తే తింటా. సరే. ఇదిగోండి పెద్ద ట్రైన్. భలే 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 బాగుంది. ముందు మీరు అన్నం తింటే ఇస్తానని చెప్పాను కదా. నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం. అన్నం తింటాను. ఇవ్వు తులసి. తీసుకోండి. కొత్తదా? అవునండి. బాగుంది. తినండి. నువ్వే తినిపించు.
తులసి, నాకు ట్రైన్ బొమ్మ ఇష్టమని నీకెలా తెలుసు? మీకేదిష్టమో నాకన్నీ తెలుసండి. మరి నాకు ఇష్టమైనవన్నీ ఇస్తున్నావు కదా, నీకు నేనేమివ్వాలి? ఏమిస్తారు? ఏదో ఒకటి, నువ్వు నన్ను మెచ్చుకునేలా ఇవ్వాలి. అదే అర్థం కావట్లేదు. ఏమండి, జీవితంలో ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునేది మంచి భర్తని. అలాంటిది మీరు నాకు దొరికారు, అది చాలండి. అంటే అంటే ఆ, ఇదిగో ఇది. అలా కుదరదు, ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమండి, నాకు మీరు ఇది ఇచ్చారు కదా, చాలు. అది కాదు తులసి, దగ్గరికి రా చెప్తాను. రా చెప్తాను, రా. ఏంటి? తులసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే ముద్దు పెట్టాను. చిన్నప్పుడు మా అమ్మకు కూడా ఇలాగే ముద్దు పెట్టేవాణ్ణి. అదేంటి తులసి, నీకెందుకు కళ్ళలో నీళ్ళొస్తున్నాయి? నేనేమన్నా తప్పు చేశానా? అదేం లేదండి, ముందు మీరు తినండి. ఏంటి ఇది? చూడలేకపోతున్నాను, ఈ ఘోరం భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైందక్కా? ఇంకా ఏం కావాలి? ముద్దకి ముద్దుకి కొమ్ము తేడా ఉంటుందన్న జ్ఞానం కూడా లేని ఆ మెంటలోడు పెళ్ళానికి ముద్దు పెట్టాడే. అయితే అయితే అంటావేంటే? అది మామూలు ఆడది కాదు. ఈరోజు మొగుడితో ముద్దు పెట్టించుకుంది, రేపు వాణ్ణి పూర్తిగా మార్చి కొంగు కట్టేసుకొని ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించుకుంటుంది. ఇంకేముంది, మనం లేబరు, అది ఇంటికి ఓనరు. నిజమేనక్కా, ఈ పిచ్చోడికి పెళ్ళాం మీదకి గాలి మళ్ళిందో మన బతుకు గాలికి కొట్టుకుపోవడం ఖాయం. దాని విషయంలో ఏ ప్లాన్ వేసినా బెడిసి కొడుతుంది. ఇక అలా జరగడానికి వీల్లేదు. అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్నా, ఆ పిచ్చోడిలాగే బతకాలన్నా ఇది ఉండకూడదు. చెప్తా.
ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది. నడుం పోయిందిరా బాబు. సింధూరా, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏదైనా శుభవార్త? దాన్ని గెంటించారా? చెప్పు. హ. నీకు శుభవార్త చెప్పే అదృష్టం నాకు లేదు. దమ్ము లేదని చెప్పొచ్చుగా. బుర్రలో గుజ్జు లేదని ఏడవచ్చుగా. జ్వాల, నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాను, కానీ అది మాత్రం చేతికి చిక్కట్లేదు. పైగా రోజుకో ట్విస్ట్ ఇస్తుంది. ఛీ! అలా మాట్లాడడానికి సిగ్గులేదు. చార్మినార్ కున్నంత వయసు ఉంది కానీ హైటెక్ సిటీకి ఉన్నంత అనుభవం కూడా లేదు. థు! ఇంకా ఆపుతావా నీ సర్వమంగళ సోది? సెంటీమీటరు అలసిచ్చాను కదా అని కిలోమీటరు దూసుకెళ్లకు. అసలే ఇక్కడ కారిపోతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ. అంతకన్నా ఎక్కువగా మండుతుంది. అందుకే నిప్పు తోడైతే ముప్పు సృష్టించడం ఎంతసేపు? ఒక్క సలహా చెప్పు, తేడా రాకుండా దాని పీడ వదిలిస్తాను. ఇన్నాళ్ళు చేసింది అదే. సలహాలు ఇస్తూనే ఉన్నాను, సాయాలు చేస్తూనే ఉన్నాను. కానీ నువ్వేం చేసావు? తడిగుడ్డేసుకొని తల పట్టుకుంటున్నావు. చాలా ఈసారి అలా కాదు. చెప్పు, నువ్వు చేసే సాయం దానికి చావు తెప్పించాలి. జ్వాల, ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి టైం లేదు, నాకు ఓపిక కూడా లేదు. కానీ నా దగ్గర బుల్లెట్ లాంటి సాక్ష్యం ఉంది. సాక్ష్యమా? అవును. ఏ కోడల్ని చూసి మీ నాన్న పిన్ని ఉత్తమురాలని మురిసిపోతున్నారో దాని భాగవతం బయట పెట్టే సాక్ష్యం. నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టు చెప్తాను, విను. ఆ తులసి పెళ్లికి ముందు మీ తమ్ముడు దాని మెళ్ళో తాళి కట్టక ముందు ప్రేమాయణం సాగించింది. ఆ ప్రేమాయణం చాలా దూరం వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళిందంటే కలిసి ఫోటోలు దిగేంత, ముద్దులు పెట్టుకునేంత. ఎవడు వాడు? వాడి పేరు రమేష్. వాడు తులసి కలిసి ప్రేమలో PhD పూర్తి చేశారు. ఇప్పుడు ఆ ఫోటో నా దగ్గరుంది. మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్దామని. అయినా చెప్పింది ఏది సక్రమంగా చేసావు గనక నీ మైండ్ బ్లాంక్ అయింది కాబట్టే ఆ అస్త్రాన్ని ఇప్పుడు వాడుతున్నాను. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ ఫోటో నీకు పంపిస్తున్నాను. అది సరాసరి మీ నాన్న కంటపడేలా ఏర్పాటు చేయి. కొత్త కోడలు ఎంత చెత్త కోడలో తెలిసి మొహం మీద ఉమ్మేసి మెడ పట్టి బయటికి గెంటేస్తాడు. జ్వాల, జ్వాల, జ్వాల! అబ్బా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.
ఆ ఫోటో వెంటనే పంపించు. ఆ తులసిని బొత్తికుండగానే శవాన్ని చేస్తాను. రేపటికల్లా ఆ ఫోటో నీ చేతిలో ఉంటుంది. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు. ఈసారి మిస్ అయిందో నో ఛాన్స్. ఈ ఉచ్చు నుండి అది తప్పించుకోలేదు. ఇన్నాళ్ళు ఏ సాక్ష్యం లేక ఏమీ చేయలేకపోయాను. కానీ ఇక దాని పని ఫినిష్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. తులసి, యు ఫినిష్డ్. ఏం ఉత్సవ్ విగ్రహం గారు, విన్నారా? నువ్వెలా వింటావులే. ఒంట్లో ఏ పార్ట్ సరిగ్గా పనిచేయదు. ఏంటి, నా ఫోటోలో తగలబెడతావా? నన్ను చూస్తేనే ఊగిపోతావా? ఇప్పుడు దాని ఫోటో, అదే దాని లవ్వర్తో కలిసి ఉన్న ఫోటో దాని అత్తవారింటికి పార్సల్ చేస్తున్నాను.